1 రియల్ నంబర్స్. క్వశ్చన్ వచ్చేసి మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తున్నాం ఇప్పుడు రియల్ నెంబర్స్లో. ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404 బై ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. హెన్స్ ఫైండ్ దర్ ఎల్సిఎం. హెచ్సిఎఫ్తో పాటు ఎల్సిఎం కూడా ఫైండ్ అవుట్ చేయమని చెప్పారు. అయితే దీంట్లో గివెన్ ఏమని ఇచ్చారు, హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404 by the prime factorization method. And their LCM. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ చూద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 96 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూద్దాం. 2 2 4 8, 1 ఉంటుంది, 1 ఇక్కడ తీసుకుంటే 2 8 16. నెక్స్ట్ మళ్ళీ 2 డివిజిబుల్, 2 2 4, 2 4 8, మళ్ళీ 2తో, 2 1 2, 2 2 4, మళ్ళీ 2తో, 2 6 12, 2 3 6, 3 అనేది 2లో కాదు కాబట్టి 3 1 3. ఇది 96 హెచ్సిఎఫ్ వచ్చేసి మనకి 2 ఇంటూ ఇలా 2 ఇంటూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 96 వచ్చేసి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3. నెక్స్ట్ మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 404. 404కి చూద్దాం. 404, 2 2 4, 0, 2 2 4, నెక్స్ట్ 2 1 2, 0, 2 1 2. ఇది 2లో డివిజిబుల్ కాదు కాబట్టి, దేంట్లో డివిజిబుల్ కాదు కాబట్టి 101తోనే చేద్దాం. 101 ఇంటూ 1. సో 404 ఫ్యాక్టరైజేషన్ ఏంటంటే 2 ఇంటూ 2 ఇంటూ 101. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 4. హెచ్సిఎఫ్ ఏంది, హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అంటే దీంట్లో కంపేర్ చేస్తే మనకు 2 ఇంటూ 2 అనేసి ఉంది హయ్యెస్ట్. సో 2 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్స్ టు 4. నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 96 and 404. ఎల్సిఎం ఇచ్చినప్పుడు ఎల్సిఎం కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా అనేసి ఉంటుంది. ఫార్ములా ఏంది, ఫార్ములా ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers. ఇది వచ్చేసి ఫార్ములా మనకి. ఇందులో హెచ్సిఎఫ్ మనకు ఆల్రెడీ తెలుసు, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 4. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers కనుక్కోవాలి ఇప్పుడు. ఈజ్ ఈక్వల్స్ టు 96 ఇంటూ 404 ఈజ్ ఈక్వల్స్ టు, ఈ రెండింటిని ప్రొడక్ట్ వేస్తే ఏమొస్తుంది మనకి, ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers 96 ఇంటూ 404 ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, 38,784 అనేసి వస్తుంది మనకు. ఎల్సిఎం ఇంటూ, అంటే మనం ఈ ఫార్ములాలో ఇది చేద్దాం, సబ్స్టిట్యూట్ చేద్దాం. హెచ్సిఎఫ్ ఆల్రెడీ మనకు తెలుసు 4 ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఆల్రెడీ చేసాం, ఏంది 38,784. ఇప్పుడు మనకు కావాల్సింది ఎల్సిఎం.
ఎల్సిఎం చేయాలంటే ఎలా అంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 38,784. ఇక్కడ మనకు బై 4 తీసుకోవాలి. ఎందుకు మనకు కావాల్సింది ఓన్లీ ఎల్సిఎం కావాలన్నప్పుడు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 38,784 డివైడెడ్ బై 4. ఇక్కడ ఇంటూ 4 ఉండే, ఇటు మల్టిప్లై 4 ఇక్కడికి వచ్చేస్తే డివిజిబుల్ బై 4 అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటిని చేయాలి, క్యాన్సిలేషన్ చేసుకోవాలి. దేంట్లో క్యాన్సిల్ అవుతుంది? 4 9s వచ్చేసి 4 9s 36 అంటే ఇంకెంత ఉంటుంది మనకి? 2 ఉంటుంది. 4 6 24, ఇంకెంత ఉంటుంది? 3 ఉంటుంది మనకి. 4 9s 36, మళ్ళీ 3 ఉంటుంది. 4 6 20, అయితే 96. ఇది వచ్చేసి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 9,696 ఫైనల్. అయితే మనకి ఇక్కడ ఎస్సిఎఫ్ కనుక్కున్నాం, ఇక్కడ వచ్చేసి ఎస్సిఎఫ్ వచ్చింది. ఎస్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 4, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 9,696.